జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. లేచి నిలబడి, రండి మనం ఈశ్వర్ కోవిలికి వెళ్దాం అన్నది. అందరూ బయలుదేరి వెళ్ళారు. హర్ష త్వరగా కోలుకోవాలని అభిషేకం చేయించారు. అక్కడ నుంచి శివానంద స్వామి వద్దకు వెళ్ళారు. జరిగినదంతా చెప్పారు. స్వామి వెంటనే బయలుదేరి హాస్పిటల్కు వచ్చి గది బయట నుంచే ఆశీర్వదించారు. మీరంతా భయపడకండి, హర్ష తప్పకుండా బాగవుతాడు. సమాజానికి హర్ష సేవలు అవసరమని దైవమే నిర్ణయించాడు. వెంకటస్వామి, నువ్వేం గాబరపడకు, నువ్వు వెలిగించిన దీపం అఖండగా వెలుగుతుంది అన్నారు స్వామి. బయట కొద్దిసేపు కూర్చొని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయానికి తెలివి వచ్చింది హర్షకు. జయంతి ఆనందానికి అవధులు లేవు. డాక్టర్లు జయంతిని మాత్రం కొద్దిసేపు లోపలికి పంపారు. వెంకటస్వామి హర్షకు నిరంతరము పక్క నుండి సేవలు అందిస్తున్నాడు. జయంతి లోపలికి రాగానే వెంకటస్వామి బయటకు వెళ్ళిపోయాడు. జయంతి హర్ష పక్కన నించొని తన చేతిలోకి హర్ష చేయి తీసుకుంది. హర్ష నెమ్మదిగా చేయి నొక్కి, నాకేం కాదు జయంతి అన్నాడు చిరునవ్వుతో. జయంతి కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు తెలుసు నువ్వు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తావు. దైవబలం నిన్ను కాపాడుతుంది అంది. దైవబలంతో పాటు నీ ప్రేమ బలం కూడా తోడైంది. ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నాడు హర్ష. తర్వాత అందరూ ఒక్కొక్కరు లోపలికి వచ్చి పలకరించారు. హర్ష ఒకే మాట చెప్పాడు, మనం సాధించలేనిది ఏది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యము కోల్పోకండి అన్నాడు. హర్ష మూడోసారి మృత్యుంజయుడయ్యాడు. శాంతి సైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయింది. అందరికీ నమస్తే. ఇంతవరకు ఈ ఎపిసోడ్లన్నింటినీ ఆదరించినందుకు, మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు చాలా చాలా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఇంకను మంచి మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు సహకరించాలని కోరుతున్నాం. మీరు చూపించిన ఈ యొక్క అభిమానానికి మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా సందేహాలు, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ ద్వారా తెలియజేయండి. రచయిత గారు దీన్ని మీకు సమాధానాలు తెలియజేస్తారు. అందరికీ నమస్తే. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.